చాలామంది దేవుని వద్దకు రావడానికి భయపడుతుంటారు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాదని, దేవునికి నేను దూరంగా ఉన్నానని, ఆయన పరిశుద్ధుడు, నేను పాపనని, ఆయన నీతిమంతుడు అని చాలామంది ప్రజలు దేవుని వద్దకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఏమై ఉన్నారో ఆ పరిస్థితిని వాళ్ళు ఎరిగి, నేను దేవుని యొద్దకు రాలేను, దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయనకి నేను సరిపోను అనే విషయాన్ని ఆలోచిస్తూ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. కానీ ఈ ఆలోచన కలిగి ఉన్న ప్రతి బిడ్డడితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు వారికి దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. బైబిల్ మీకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విషయం ఒక క్రైస్తవులకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, క్రీస్తులో నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడు. అయితే బైబిల్లో ఈ మాటలు మనకి ఎక్కడ రాయబడింది అనే మాటని మనం చదువుకుందాము. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఈ వాక్యము చాలా శక్తివంతమైనది. చాలామంది ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరి గురించి కూడా దేవుడు చేసిన కార్యం ఇది. ఏంటనంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు, నా కొరకు ఆయన పాపముగా మారిపోయి ఉన్నారు, పాపముగా చేశానన్నారు. ఇప్పుడు మనల్ని ఎందుకు ఆయన పాపంగా చేశారు? మనల్ని ఏం చేసి ఉన్నాడంటే, దేవుని నీతి అగునట్లుగా. ఇది చాలా గొప్ప సత్యం, ఇది లోతైన సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చూస్తున్నారు ఈ వీడియోని, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు భయపడకండి. మీరు దేవుని వద్దకు రావడానికి మీరు ఒక ఆందోళన కలిగి ఉండకండి, గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడనే విషయం తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో మరణించినప్పుడు అది నీ కోసం, నా కొరకే, మన స్థానంలో ఆయన మరణించాడు. మన స్థానాన్ని, మనము చేసిన తప్పులకి, అపరాధాలకి శిక్షను మన స్థానంలో ఆయన భరింపబడ్డాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన సజీవంగా ఉన్నాడు. ఈ మాటను అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, నీతిమంతుడిగా చేసి ఉన్నాడు అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు అని ఎవరైతే ఆయన నా గురించి, ఆయన సిలువలో మరణించాడని, నా దోషాల నిమిత్తం మరణించాడని ఈ వాక్కుని, ఈ సువార్తను నమ్మిన వారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ఇక్కడ మీకు మరో సత్యాన్ని తెలియజేస్తాను చూడండి. మనం ఏదైనా మంచి కార్యాలు చేయడం వలన నీతిమంతులుగా మారలేము. దేవుడు మనల్ని నీతిమంతుడిగా చేసి ఉన్నాడు కాబట్టి నీతిమంతులు అయ్యాం. రోమిలికి రాసిన పత్రికలోని 4వ అధ్యాయములో మనం మంచి మాట చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడి స్తోత్రం. చూడండి, అతను దేవుని నమ్మాడు, అతడు నీతిమంతుడిగా ఎంచబడినని రాయబడింది. ఇక్కడ నీవు నీతిమంతుడిగా మారడానికి ఒక మార్గం ఏంటంటే విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపాలను తీసివేసి ఉన్నాడని, నా పాపాల కొరకే సిలువలో మరణించాడని నువ్వు విశ్వసించినట్లయితే, నీవు నమ్మినట్లయితే నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీలో ఏ పాపము లేదని దేవుడు ధృవీకరిస్తున్నాడు. మరో సత్యం చెప్తాను చూడండి. నీతి అంటే దేవుని యొక్క సమీపములో, దేవుని ఉండే స్థలంలోకి మీరు ధైర్యంగా వెళ్ళి ఉండగలిగే సామర్థ్యతను నీతి అంటారు. ఎటువంటి దోషారోపణ, నిందారోపణ కలిగే మనస్సు మీకుండదు.
అటువంటి ఉండకుండా ఉండే భావముతో, మనసుతో మీరు దేవుని యొద్దకు వెళ్ళి ఉండడమే నీతి. ఆయన ఎదుట నిలబడమే, ధైర్యంగా నిలబడమే నీతి. ఆయన యొద్దకు మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతారు ఎప్పుడంటే నీతిమంతులుగా మార్చబడినప్పుడు. మీలో ఏ పాపము లేదు అని దేవుడు ధృవీకరించాడు. ఎందుకంటే మీ పాపములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిపై మోపబడ్డాయి. ఆయన పాపముగా మార్చబడ్డాడని రాయబడింది, పాపముగా చేసుని రాయబడింది. ఎందుకొరకంటే నీవు నీతిమంతుడు అవడానికి, నేను నీతిమంతుడు అవడానికి. ఇప్పుడు మనం నీతిమంతులయ్యాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కార్యాన్ని చేసి ఉన్నారు. మనం నీతిమంతులుగా అవడానికి ఆయన ఆ కార్యం చేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే ఆ మాటను అంగీకరించిన మనం అందరం కూడా ఏమవుతామంటే నీతిమంతులుగా మార్చబడతాం. చూడండి, మన బైబిల్లో అబ్రహాము దేవుని దృష్టికి ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, కానీ ఆయన్ని నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాయబడింది. ఇప్పుడు నీవు, నేను ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు చేసిన కార్యాన్ని, దేవుని యొక్క స్వార్థను నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను ఏమి చేసి ఉన్నాడు అని అంటే నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో కూర్చోవచ్చు, ఆయన నీతో మాట్లాడతాడు, నువ్వు ఆయనతో మాట్లాడతావు. ఇది గొప్ప సంబంధం, ఇది గొప్ప అనుబంధం. ఇది మీరు కోల్పోకండి. దేవుడు మిమ్మల్ని నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. ఈ రోజు నుంచి మీరు కూడా ఒక అంగీకారంకి రండి. ఏంటంటే దేవుడు నన్ను నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నేను దేవునికి అర్హుడిగా ఉన్నాను. దేవుడు నన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు, నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నాకు ఏ శిక్ష విధి లేదు అని మీరు ఈ రోజుని ఈ మాటను అంగీకరించి ప్రకటించినప్పుడు మీరు నీతిమంతులుగా సంపూర్ణంగా దేవుని వాక్యం ప్రకారం జీవించినట్లుగా ఆ విధమైన కార్యాలు ఇప్పుడు నీతిమంతుడిగా నువ్వు మారడం వల్ల ఏమవుతుందంటే నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలమైనది. మీరు చేసే ప్రార్థన, మీరు చేసే విజ్ఞాపన, మీరు దేవునితో మాట్లాడింది ప్రతిదీ కూడా చాలా బలమైనదిగా మారి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రజలు అందరికీ కూడా దేవుడు చెప్తున్నమాట, మిమ్మల్ని నీతిమంతులుగా దేవుడు చేసి ఉన్నాడు. భయపడకండి. ఈ మాటను మీరు అంగీకరించినట్లయితే మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు. ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, వీడియో ద్వారా, ఆడియో ద్వారా, యేసు నామమున విడుదల యొక్క నిందారోప మనసులను, దేవుని యొద్దకు వెళ్ళలేని మనసులను, పాపం భరితమైన హృదయాలన్నిటినీ కూడా నువ్వు క్షమించి ఉన్నావని, ప్రేమించి ఉన్నావని, పరిశుద్ధపరిచి ఉన్నావని, నీతివంతులుగా చేసి ఉన్నావనే విషయాన్ని మాకు తెలియచేస్తున్నాం. ఈ రహస్యాన్ని మాకు తెలియపరచునందుకు నీ స్తోత్రాలు. మేము ఇప్పుడు నీతిమంతులుగా మార్చినందుకు నీ కృతజ్ఞ స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.